చట్టానికి, న్యాయానికి, ధర్మానికి కనిపించే 3 సింహాలు ప్రతీక అనుకుంటే కనిపించని 4వ సింహమే ఈ పోలీస్ అని ఒక సినిమాలో ఈ డైలాగ్ వినగానే అందరికీ అనిపించేది ఏంటంటే, కేవలం సినిమాల్లో మాత్రమే ఇలాంటి నిజాయితీ పరులైన ఆఫీసర్లు ఉంటారు, నిజంగా ఉంటే ఎంత బాగుంటుందో అనుకోకమానరు. కానీ అలాంటి రియల్ హీరో రీలు మీద కాకుండా రియల్గా ఉన్నారు. ఆయన్ని చూడగానే ప్రతి ఒక్కరి ఒళ్ళు నిలువెత్తు నిజాయితీని చూశామని పులకరించిపోతుంది. అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఆయనే వాసగిరి వెంకట లక్ష్మీనారాయణ. వివి లక్ష్మీనారాయణ అనే కన్నా జేడి లక్ష్మీనారాయణ అంటే ది రియల్ హీరో అని యూత్ ఐకాన్గా మారిపోయారు లక్ష్మీనారాయణ గారు. సిబిఐ అంటే సామాన్యులకు అర్థం కానిది అనే నానుడు నుండి అవినీతి పరులు ఎంతటి వాడైనా, అధికారైనా, అమాత్యుడైనా, వ్యాపార సామ్రాజ్య అధినేతైనా అవినీతికి పాల్పడితే కృష్ణ జన్మస్థానంలో కూర్చోబెట్టేదే సిబిఐ అని అందరికీ తెలిసేలా చేసిన వ్యక్తి సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ. వృత్తిలో నిబద్ధత, చేసే పనిలో సాధించే వరకు వదలని పట్టుదల, కేసులలో గోప్యత, మీడియాతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండటం, ఎంత శ్రమించినా ముఖంలో చెదరని చిరునవ్వు, నిజాయితీతో వచ్చిన గాంభీర్యం. అధికారం ఉందన్న అహంకారం ఏ కోసానా కనబడదు. తన వృత్తి ధర్మంలో ఎలాంటి అధికారానికి భయపడరు. అదే ఆయన్ని రియల్ హీరోని చేసింది. మహారాష్ట్ర కేడర్కి చెందిన ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ గారు ముందు పోలీస్ ఆఫీసర్గా ఉన్న తరుణంలోనే గూండాలు, అరాచక శక్తులు, సంఘ వ్యతిరేకుల తాట తీసి తరువాత సిబిఐ జేడీగా ఆంధ్రప్రదేశ్ డిప్యుటేషన్ మీద వచ్చిన నాటి నుండి సంచలనాలకు సెంట్రల్ పాయింట్గా నిలిచారు. బళ్ళారి గనుల్లో అవకతవకలు జరిగాయని ఆ కేసు టేకప్ చేసి కర్ణాటక రాష్ట్ర మంత్రి, బళ్ళారి గనుల అధినేత గాలి జనార్దన రెడ్డి అరెస్టుతో ఒక్కసారిగా జేడీ లక్ష్మీనారాయణ గారు వార్తల్లో హెడ్లైన్స్లో నిలిచారు. తరువాత అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ కేసు దేశం మొత్తం సంచలనమైంది. మంత్రులు, ఐఏఎస్ అధికారులు, ఇలా ఎంతో మంది అధికారులు కమ్మీలు లెక్క పెట్టవలసిన పరిస్థితి. అదే రాష్ట్రం మొత్తంలో ఏ నలుగురు కలిసి చర్చించుకున్నా ఈ అంశమే చర్చించుకునేలా చేసింది. మరో సంచలనం, గాలి బెయిల్ కోసం ఒక న్యాయమూర్తి 100 కోట్లు తీసుకున్నారని పక్కా ఆధారాలతో నిరూపించి న్యాయమూర్తిని న్యాయస్థానం నుండి శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపటంలో యూత్ మొత్తం లక్ష్మీనారాయణ ది రియల్ హీరో అంటూ ఆయనకు అభిమానులుగా మారిపోయారు. ఫ్లెక్సీలు పెట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. నిజాయితీ పరులు పుస్తకాల్లోనూ పురాణాల్లోనూ ఉంటారు అనుకుంటున్న తరుణంలో 6 అడుగుల నిజాయితీ రూపం చూసి సామాన్యుడిగా కనిపించే ఈ అసామాన్య తేజం రాజకీయ ఒత్తిళ్లకు లొంగరు. కాసుల కనక వర్షాల వంక కన్నెత్తి కూడా చూడరు. నిజాయితీ ఆయన ఆస్తి, గుండె నిబ్బరం ఆయనకున్న అంతస్తు. మరి ఇంత నిజాయితీ పరుడు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, కుటుంబం ఎవరు అని తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. లక్ష్మీనారాయణ గారి తల్లిదండ్రులు వాసగిరి షణ్ముఖం గారు, వసుంధర గారు. ఆయన సొంత ఊరు కడప జిల్లా ప్రొద్దుటూరైన వారి తాతగారు సుబ్బయ్య నాయుడు గారు వృత్తిరీత్యా తహసీల్దారు కావటంతోనే కడపలో సెటిల్ అయ్యారు. మరి షణ్ముఖం గారు ఇంజనీర్ కావటంతో ఆయన విశాఖపట్నం జిల్లా సీలేరు పవర్ ప్లాంట్లో ఉద్యోగం చేస్తున్న తరుణంలోనే లక్ష్మీనారాయణ గారు సీలేరులో పుట్టారు. 3 అక్కల ముద్దుల తమ్ముడు. ఆయన పెరిగింది, చదువుకున్నది మాత్రం శ్రీశైలం దగ్గర సున్నిపెంట. కారణం షణ్ముఖం గారు ఇంజనీర్ కావటమే. శ్రీశైలం డ్యాము ఆయన హయాంలో నిర్మించటంతో లక్ష్మీనారాయణ గారి బాల్యం అంతా శ్రీశైలం పరిసరాల్లో గడిచింది. షణ్ముఖం గారు లక్ష్మీనారాయణ గారిని ఇంజనీర్గా చూడాలనుకున్నారు. కానీ లక్ష్మీనారాయణ సివిల్స్లో టాపర్ కావటంతో ఐపీఎస్ చేశారు. జాతి రత్నంగా మిగిలారు. అనంతపురానికి చెందిన ఊర్మిళని వివాహం చేసుకున్నారు. ఆయనకి ఒక కూతురు, కొడుకు. అది ఆయన కుటుంబం. అయితే లక్ష్మీనారాయణ గారు సున్నిపెంట లాంటి మారుమూల ప్రాంతంలో చదువుకున్నా ఎంతో ఎదిగి అందరికీ ఆదర్శంగా నిలిచారు. షణ్ముఖం గారు ఇంజనీర్, వసుంధర గారు టీచర్. వాళ్ళు సంపాదించాలనుకుంటే ఎంతో సంపాదించవచ్చు.
ఆదర్శాలకు నిలిచారు కనుకనే హైదరాబాదులో ఒక సాధారణ అపార్ట్మెంట్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మాత్రమే వాళ్ళ ఆస్తి. లక్ష్మీనారాయణ గారు ఉన్న పదవి రీత్యా ఎంత పెద్ద బంగ్లాల్లో ఉంటారో, ఎన్ని బెంజుకారుల్లో తిరుగుతారో అనుకుంటే పొరపాటే. ప్రభుత్వ క్వార్టర్స్, సర్కారు వాహనాలే తప్ప వారు సంపాదించింది మాత్రం నెల జీతం, నిజాయితీ విలువలు. లక్ష్మీనారాయణ గారు తన తండ్రి వాసగిరి షణ్ముఖం గారిని ఆదర్శంగా తీసుకుంటారు. ఆయనే తనకు ఇన్స్పిరేషన్ అని చెప్తారు. ఇలాంటి బిడ్డ మాకు పుడితే ఎంత బాగుంటుందో అని ప్రతి తల్లిదండ్రులు మురిసిపోతారు. అందుకే కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీక అయితే, కనిపించని 4వ సింహమే అందరికీ కనిపిస్తున్న ఈ నరసింహ అవతారం. అవినీతి పరులకు సింహ స్వప్నం మా లక్ష్మీనారాయణ అంటూ యావత్ దేశం ఆయనకి సెల్యూట్ చేస్తోంది. మా ఈ న్యూస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే షేర్ కూడా చేయండి.